సబ్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు D9 న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. ఆపరేషన్ కవచ్ లో భాగంగా పార్సిగుట్ట, సీతాఫల్ మండి, లాలాగూడలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహించబడింది. ఇందులో ముఖ్యంగా నెంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ ని, ఇర్రెగ్యులర్ నెంబర్లు కలిగిన వెహికల్స్ ని చెక్ చేయడం జరిగింది. మొత్తం 69 వెహికల్ ని డిటైన్ చేసి ఫైన్లు వేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ ని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య పర్యవేక్షించారు. ఇట్టి వెహికల్ చెకింగ్ లో ఏసీపీ చిలకలగూడ కె శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, లాలగూడ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు అభినందించారు. అలాగే కార్మికుల సంక్షేమం కోసం లేబర్ కార్డులను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై ఏఎస్పీ జంగారెడ్డి గూడెం సుష్మిత, ట్రైనీ ఐపీఎస్ జె శర్మ సూచనల మేరకు ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ గారి పర్యవేక్షణలో నిడమర్రు సీఐ నక్కా రజనీ కుమార్, భీమడోలు సీఐ కృష్ణ, కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్, సీఐ అశోక్,
టూ టౌన్ ఏలూరు సిఐ రాజశేఖర్, పేదవేగి మరియు చేబ్రోలు సబ్ ఇన్స్పెక్టర్ ఎం సూర్య భగవాన్ మరియు వారి సిబ్బంది, గణపవరం సబ్ ఇన్స్పెక్టర్ ఎం మణికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, భీమడలో ఎస్ఐ ఎస్కే భాష, ఏలూరు టూ టౌన్ ఎస్ఐ మధు వెంకటరాజా, ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ ఎం సుధాకర్, ఎస్ఐ ఎం రామకృష్ణ, ఐటీ కోర్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ ఏలూరు మరియు వారి సిబ్బంది కలిసి హంతకుల ఆచూకీ కొరకు దర్యాప్తు బృందాలుగా ఏర్పడి వారి ఆచూకీ గాలిస్తూ ఉండగా సీసీ ఫుటేజ్, CDR వంటి మెరుగైన సాంకేతికను అందిపుచ్చుకుని గౌరవ ఎస్పీ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పాటిస్తూ సీసీ ఫుటేజ్, CDR రికార్డుల నేర సంబంధిత ఏరియాలో పరిశీలించి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 5/6/2026 తేదీన వారిని నల్లచర్ల నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళు SH24 రోడ్లో 72 నెంబర్ గల మైల్ స్టోన్ రాయి వద్ద ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం ముద్దాయిలు అయిన పోనమాల శిరీష, కర్రి ప్రసాద్, బన్ను, ఆశు, దుర్గా అను వారి వద్ద నుంచి సదరు కేసులో మృతురాళ్లైన మద్ద వెంకటలక్ష్మి, గంట ఆంతోబాయిల వద్ద హత్య నుంచి చేసిన సమయంలో కాజేసిన బంగారు, వెండి వస్తువులను మరియు మృతురాళ్లను హత్య చేయడానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనపరచుకోవడం జరిగింది. రైతులకు న్యాయం చేయమని అడిగినందుకు సొంత పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అరెస్ట్ చేయించారని స్థానిక రైతులు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహేడాలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం రైతుల నుండి ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది. భూమి కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగిన కోహేడా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం మల్రెడ్డి రంగారెడ్డి కోసం పనిచేశామని, ఇప్పుడు రైతులకు న్యాయం చేయమని అడిగినందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని బాధిత కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కోయడా రైతుల పక్షాన నిలబడ్డై ధర్నాలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కోయడా ఎక్స్ కౌన్సిలర్మని చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఏదో దొంగలను చూసినట్టు, ఏదో క్రిమినల్లను చూసినట్టు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఆనందం పొందుతున్నటువంటి మీరు కోయడా రైతులకు న్యాయం చేయాలి, వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్ కు తీసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో రైతులది వారందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ అయిన బండారి బాలరాజు గారు, నేను రైతుల పక్షాన నిలబడి కొట్లాడినందుకు మమ్మల్ని ఇద్దరిని, అదేవిధంగా కోయడా రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్లు వేసి ఈరోజు మీరు మీటింగ్ చేయాలనుకుంటారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మీరు మాత్రం రైతులకు న్యాయం చేయాలి, వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీకు 10 సంవత్సరాలు మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమతిగా మేము దీన్ని భావిస్తున్నాం. అయినా మీరు రైతులకు న్యాయం చేస్తే మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అభినందిస్తాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సాధించేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి అన్న, మీకు ఏం అన్యాయం చేసినామన్నా? మేము 8 మంది మారలేదు. తుర్కేంజల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉండి 8 మంది పార్టీ మారినా గానీ మేము నీ ఎంట ఉన్నందుక మాకిది అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని మేము నీ ఎంట ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతురన్నా? అయినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. భవిష్యత్తులో మీరు ఈ రోజు ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అనుకుంటారు ఫ్రూట్ మార్కెట్, అయినా సరే మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చే వరకు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇదేనా అన్న ప్రజాపాలన అంటే? ఇదేనా ఎమ్మెల్యే గారు? ఇదేనా ప్రజాపాలన అంటే? రైతులకు అన్యాయం చేసేదేనా ప్రజాపాలన? కోయడా రైతులు ఏం అన్యాయం చేసారు మీకు? తొర్రూరు గ్రామ పంచాయతీలో ఇంతకు ముందుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లాట్లు పంచలేదా? రైతుల భూములు తీసుకొని రాగన్నగూడలో ఇయ్యలేదా? తుర్కేంజాల్లో ఇయ్యలేదా? మరి కోయడాలు ఎందుకు ఇయ్యారు మాకు? మా రైతులు ఏం అన్యాయం చేసిరు? మీకు 800 ఓట్ల లీడ్ ఇచ్చిరు. మీకు మొన్న మీరు గెలవనీకే కారణమైనటువంటి రైతులను పక్కన పెట్టి మీరు ఈ రోజు బయటకెళ్లి తెచ్చిన కిరాయి
మనుషులను తీసుకొచ్చి మీరు పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, రైతు మీటింగ్ పెట్టుకుంటున్నారు. రైతులంతా నాగోల్ పోలీస్ స్టేషన్, హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంటే మీరు మాత్రం మా భూములలో ఉండి, మా రైతుల భూములలో ఉండి మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అయినా సరే మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉండి కొట్లాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, గతంలో అబ్దుల్లాపూర్ మెట్లో నా మీద, బండారు బాలరాజు మీద కేసులు చేసినారు, కందాల బల్దేవరెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. అయినా సరే మళ్లీ కేసులు చేసినా సరే మేము రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లము, కార్యకర్తలము మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నామన్న మీరు ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి. మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇమీడియట్ గా ఇప్పుడు చెప్పి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి సాయంత్రం మేము మీటింగ్ చేసుకోవాలని కోరుతున్నా. మాకు న్యాయం చేయాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నమస్కారం. కోయడా కౌన్సిలర్ ని. కోయడాలో గరీబ్ రైతుల భూములు గుంజుకుంటానని రైతుల పక్ష నేను మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంకో ధనరాజు, మేము బండారు బాలాజీ కొట్లాడినాము. మాకు జవరస్తు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి బీఆర్ఎస్ 10 కూడా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మాకు అరెస్ట్ అవుతున్నాం. మేము ప్రజలకు నష్టపరిహారం, కోయడా ప్రజలకు నష్టపరిహారం, రైతులకి నష్టపరిహారం ఏమంటే ఇది మా పరిస్థితి. మేము ఎప్పటికైనా ఇంకా నష్టపరిస్తాం, కొట్లాడతాం. మల్లరంగడనా మీ గురించి నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డా. మీరు ఈరోజు మనం అరెస్ట్ చేపిస్తారు. మా రైతులకు పక్షాన మేము పైసలు ఇవ్వమన్నది కదా ఈ బాధ మాకు. మీ సొంత ఊర్లోనేమో దేంజాలో ఇప్పిస్తారు, మునగనూరులో ఇప్పిస్తారు, మళ్ళీ రాగనగూడలో ఇప్పిస్తారు, తొర్రూరులో ఇప్పిస్తారు. కోయడా ప్రజలు ఏం పాపం చేశారు? కోయడా ప్రజలు నష్టపరిహారం ఏమంటే ఇవ్వరు. మరియు మళ్ళీ మీ సొంత ఊర్లోనేమో వార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళా వార్డ్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. మాకు ఉన్న ఆ వార్డ్ ఆఫీస్ ని క్లోజ్ చేపిస్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ చేపిస్తారు. అలా ఫంక్షన్ చేసుకుని ఇంత 5,000 అయ్యేది, ఇప్పుడు 50,000 అవుతుంది. నీకు కోయడా ప్రజలు ఏం పాపం చేశారు మీకు? మల్లరంగడ ఆలోచించుకోండి అన్న, దయచేసి మీరు ఆలోచించుకోండి. మేము కూడా కొబ్బరికాయ చేసినాం, ఏనుగు చేసినాం, చేయికి చేసినాం. మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈ రోజు మా ఊర్లో మీటింగ్ అయితే కోయడా కౌన్సిలర్ లేకపోతే మీకు ఎందుకన్నా ఈ రాజకీయం? మేము ఉందానికి మాకు ఇచ్చే సన్మానం ఇది మాకు. ఎల్బీ నగర్ అక్రమ కార్యకలాపాలు, అనధికార క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనపై మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఓటీ టీంతో కలిసి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టారు. 113 సెంటర్లు తనిఖీ, 46 కేసులు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 113 స్పా సెంటర్లను తనిఖీ చేయగా నిబంధనలను ఉల్లంఘించిన 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రజాభద్రతా ఉత్తర్వులు, చట్టపరమైన నిబంధనలు, నిర్వహణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ కేసులు బుక్ అయ్యాయి. ప్రధాన ఉల్లంఘనలు గుర్తింపు. తనిఖీల్లో పోలీసులు పలు తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు. చాలా స్పా సెంటర్లో అవసరమైన అనుమతులు, అప్రూవల్స్ లేకుండా నిర్దేశిత నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు తేలింది. పారదర్శక తలుపులు లేని డార్క్ రూమ్స్. చాలా సెంటర్లలో మూసివేయబడిన, బాగా కనిపించని విభజన గదులు నిర్మించి పారదర్శక గాజు తలుపులు లేకుండా భద్రతా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్ ఐడి ప్రూఫ్ సేకరణ విఫలం. చాలా స్పా సెంటర్లు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సేకరించి రికార్డులు నిర్వహించడం లేదు. ఇది తీవ్రమైన భద్రతా సమస్యలకు దారి తీస్తుందని అధికారులు చెప్పారు. డిస్ప్లే బోర్డులు లేకుండా నిర్వహణ. పేరు బోర్డులు, బిజినెస్ సైనేజీలు లేకుండా పనిచేస్తున్న సెంటర్లున్నాయి. దీంతో ప్రజలకు, నియంత్రణ అధికారులకు వాటి గుర్తింపు దాచిపెడుతున్నట్లు తేలింది. రికార్డుల నిర్వహణలో అలసత్వం. కస్టమర్ రిజిస్టర్, ఉద్యోగుల వివరాలు, థెరపిస్టుల వివరాలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధ పత్రాలను చాలా సెంటర్లు సరిగా నిర్వహించడం లేదు. కస్టమరీ రిజిస్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ప్లే బోర్డ్స్ 100% ఉండాలి. కస్టమర్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్స్ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని రికార్డ్స్ గ్యారంటీగా మెయింటైన్ చేయాలి. ఎవరు థెరపిస్ట్ ని వాడుతున్నారు, దేనికోసం థెరపిస్ట్ వాడుతున్నారు, వాళ్ళకి ఏ రకమైన సర్టిఫికేషన్ ఉంది అన్నది మనం ఎక్కడైనా పోయి చెక్ చేసినప్పుడు, కన్సర్న్డ్ మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ చెక్ చేసినప్పుడు కూడా ఈ రిజిస్టర్స్ మ్యాండేటరీ. ఇదే కాకుండా స్టాట్యుటరీ డాక్యుమెంటేషన్ కొంత ఉంటుంది. దే షుడ్ హ్యావ్ ఎ టిన్ నంబర్ అండ్ దే షుడ్ బి జిఎస్టీ పేమెంట్ టు ద గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పా. అండ్ డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా విత్ డిన్ అండ్ టిన్ ఉండాలి. అది మనము ఏదైనా వెరిఫై చేసుకున్నా కూడా సైట్ లో మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రావాలి.
ఇప్పుడు మనకి ఇప్పటికైతే రిపీట్ కేసెస్ ఆర్ ఐడెంటిఫై అయ్యాయండి. ఒకటి, రెండు, థెరపిస్ట్ ఎవరు కూడా రిజిస్టర్డ్ థెరపిస్ట్ కాదంటేనే దే ఆర్ యూజ్డ్ ఓన్లీ టు డూ ఇల్లీగల్ యాక్టివిటీస్. అప్ టు 3 years యాజ్ పర్ ద బిఎన్ఎస్ఎస్ అప్ టు 3 years ఉంది. ఒకవేళ ఇఫ్ దే ఆర్ రిపీట్ అఫెండర్స్ వీ కెన్ గో ఫర్ పీడీ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. దీంట్లో మనం ఇంకా ఇప్పుడే నేను చెప్పలేను ఎవరు ఆర్గనైజ్డ్ అఫెండర్స్ అని. అంటే డిఫరెంట్ వీళ్ళకు సిటీలో కూడా కేసెస్ ఉండొచ్చు, హైదరాబాద్ సిటీలో, లేదంటే సైబరాబాద్ లో కూడా ఉండొచ్చు, లేదంటే ఏదైనా జిల్లాల్లో కూడా ఉండే ఛాన్స్. దీంట్లో మనం బుక్ చేసిన 46 కేసుల్లో కూడా ఎవ్వరు ఒరిజినల్ థెరపిస్ట్ లేరు, ఎవరు లేరు. దాంట్లో ఒక ఇప్పటి వరకు 4 కేసెస్ లో దే ఆర్ రన్నింగ్ ఇమోరల్ ట్రాఫికింగ్ ఆల్సో. అండ్ దాదాపుగా 13 ప్లేసెస్ లో ఏ రకమైన ట్రాన్స్పరెంట్ డోర్స్ కూడా లేవు. అంటే దే ఆర్ ఆపరేటింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్సైడ్. మేబీ ఇట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ డిడ్ నాట్ గెట్ ద కస్టమర్స్, బట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. మిగిలినవన్నీ కూడా అదర్ వైలేషన్స్. ఒకటి ఏంటంటే మీరు రోడ్ లో కార్ ఆగిందనుకో పైన వాళ్ళు సీసీ కెమెరాలో క్యాచ్ చేస్తున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తు? అంటే మీరు వచ్చే ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు కదా, మరి దాంతో ఈ రోజు ఎక్కడ జాగ్రత్త పడలేకపోయారు కదా. 113 ప్లేసుల్లో మాకు రైడ్ చేసిన కానిస్టేబుల్స్ కి కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు. దే వర్ జస్ట్ గివెన్ లొకేషన్ అండ్ ద టీమ్స్ వెంట్ దేర్, దట్స్ ఆల్. అక్కడ ఎంటైర్లీ ఒకటేసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసాము, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ చెప్పాము, దట్స్ ఆల్. అంటే మనకు నిఘా అయితే ఉంటుంది. నిఘా నీడ్ నాట్ బి ఫిజికల్ ఓన్లీ, ఇట్ క్యాన్ బి టెక్నికల్ ఆల్సో, దట్ ఈస్ వాట్. ఒకటి ఏంటంటే మీరు రోడ్ లో కార్ ఆగిందనుకో పైన వాళ్ళు సీసీ కెమెరాలో క్యాచ్ చేస్తున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తు? అంటే మీరు వచ్చే ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు కదా, మరి దాంతో ఈ రోజు ఎక్కడ జాగ్రత్త పడలేకపోయారు కదా. 113 ప్లేసుల్లో మాకు రైడ్ చేసిన కానిస్టేబుల్స్ కి కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు. దే వర్ జస్ట్ గివెన్ లొకేషన్ అండ్ ద టీమ్స్ వెంట్ దేర్, దట్స్ ఆల్. అక్కడ ఎంటైర్లీ ఒకటేసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసాము, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ చెప్పాము, దట్స్ ఆల్. అంటే మనకు నిఘా అయితే ఉంటుంది. నిఘా నీడ్ నాట్ బి ఫిజికల్ ఓన్లీ, ఇట్ క్యాన్ బి టెక్నికల్ ఆల్సో, దట్ ఈస్ వాట్. ఐడెంటిఫై 4 రాష్ట్రం, అస్సాం రాష్ట్రం ఉన్నారు, తర్వాత నార్త్ ఈస్ట్ ఇంకా మనకు కరెక్ట్ గా ఏ రాష్ట్రం అన్నది తెలియవలసి ఉంది. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది అది, ఇంకా మనము వెరిఫై చేస్తే తెలియవచ్చు. అంటే మనకు ఉన్నవన్నీ కూడా మన దృష్టిలో ఉంటాయి. ఒకవేళ ఎక్స్ పర్సన్ ఆపరేట్ చేసే వాళ్ళు పోయి మనం ఇక్కడ కేసు వేయగానే హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లోకి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళ మీద నిఘా ఉంటుందన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. సో మనము డైనమిక్ గా ఉంటాయి ఇవి. అంటే ఇన్ని నంబర్ అని మనం ఒకటేసారి చెప్పలేము. బట్ ఈ రోజు కేవలం వైలేషన్స్ ఉన్నవే 113 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. దీనికి 4 టైమ్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో దీన్ని నిర్వహణ చేసే వాళ్ళందరూ కూడా ఒక సిటీ అట్మాస్ఫియర్ లో, ఒక లీగల్ అట్మాస్ఫియర్ లో చేయాలని మా మనవి మీ ద్వారా. To take in the presence of a woman officer videography. So in all these 46 cases they are caught with videography. So it will be presented accordingly. అదే 4 కేసెస్ లో ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రాపర్ గా పీటా బుక్ చేయగలిగాం. హెచ్చరిక చెప్పలేం కానీ సూచన చెప్పగలము. అండ్ లీగల్ గా 100% you will be booked and then we will ensure that you will get conviction. ఇంకోసారి చేయకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ మీ ద్వారా అప్పీల్ ఏంటంటే అలాంటివి ఏమన్నా ఉంటే సిటిజన్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు రిపోర్ట్, బికాస్ ఇట్ ఈస్ అన్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ ఏ సిటీ వేర్ పీపుల్ మూవ్ డే అండ్ నైట్. To take in the presence of a woman officer videography. So in all these 46 cases they are caught with videography. So it will be presented accordingly. అదే 4 కేసెస్ లో ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రాపర్ గా పీటా బుక్ చేయగలిగాం.
హెచ్చరిక చెప్పలేం కానీ సూచన చెప్పగలము. అండ్ లీగల్ గా 100% యూ విల్ బి బుక్డ్ అండ్ దెన్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ విల్ గెట్ కన్విక్షన్. ఇంకోసారి చేయకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం మీ ద్వారా అప్పీల్ ఏంటంటే అలాంటివి ఏమన్నా ఉంటే సిటిజన్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు రిపోర్ట్, బికాస్ ఇట్ ఈస్ అన్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ ఏ సిటీ వేర్ పీపుల్ మూవ్ డే అండ్ నైట్. కస్టమరీ రిజిస్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ప్లే బోర్డ్స్ 100% ఉండాలి. కస్టమర్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్స్ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని రికార్డ్స్ గ్యారంటీగా మెయింటైన్ చేయాలి. ఎవరు థెరపిస్ట్ ని వాడుతున్నారు, దేనికోసం థెరపిస్ట్ వాడుతున్నారు, వాళ్ళకి ఏ రకమైన సర్టిఫికేషన్ ఉంది అన్నది మనం ఎక్కడైనా పోయి చెక్ చేసినప్పుడు కన్సర్న్డ్ మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ చెక్ చేసినప్పుడు కూడా ఈ రిజిస్టర్స్ మ్యాండేటరీ. ఇదే కాకుండా స్టాచ్యుటరీ డాక్యుమెంటేషన్ కొంత ఉంటుంది. దే షుడ్ హ్యావ్ ఎ టిన్ నంబర్ అండ్ దే షుడ్ బి జిఎస్టీ పేమెంట్ టు ద గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పా. అండ్ డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా విత్ డిన్ అండ్ టిన్ ఉండాలి. అది మనము ఏదైనా వెరిఫై చేసుకున్నా కూడా సైట్ లో మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రావాలి. కస్టమరీ రిజిస్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ప్లే బోర్డ్స్ 100% ఉండాలి. కస్టమర్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్స్ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని రికార్డ్స్ గ్యారంటీగా మెయింటైన్ చేయాలి. ఎవరు థెరపిస్ట్ ని వాడుతున్నారు, దేనికోసం థెరపిస్ట్ వాడుతున్నారు, వాళ్ళకి ఏ రకమైన సర్టిఫికేషన్ ఉంది అన్నది మనం ఎక్కడైనా పోయి చెక్ చేసినప్పుడు కన్సర్న్డ్ మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ చెక్ చేసినప్పుడు కూడా ఈ రిజిస్టర్స్ మ్యాండేటరీ. ఇదే కాకుండా స్టాచ్యుటరీ డాక్యుమెంటేషన్ కొంత ఉంటుంది. దే షుడ్ హ్యావ్ ఎ టిన్ నంబర్ అండ్ దే షుడ్ బి జిఎస్టీ పేమెంట్ టు ద గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పా. అండ్ డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా విత్ డిన్ అండ్ టిన్ ఉండాలి. అది మనము ఏదైనా వెరిఫై చేసుకున్నా కూడా సైట్ లో మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రావాలి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మే 12, 2026న కౌకూర్లోని మొహాన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సీపురం ఇంట్లో దోపిడీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాలీ కార్మికులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పథకం రచించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంటి పని మనిషిగా సబీనా అలియాస్ సునీతను నియమించి ఆమె భర్తగా రాజేష్ను పరిచయం చేశారు. తర్వాత మే 11 రాత్రి పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించి 5 నిందితులు దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితికి చేర్చారు. ఆ తర్వాత అల్మారాలు పగలగొట్టి సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, 3,000 అమెరికన్ డాలర్లు, 2 మొబైల్ ఫోన్లు సహా విలువైన వస్తువులను అపహరించారు. కేసు దర్యాప్తు కోసం లా అండ్ ఆర్డర్, SOT, CCS విభాగాలకు చెందిన 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 255 సీసీ కెమెరాల ఫోటోలను పరిశీలించారు. ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్గా పనిచేస్తారు, సీనియర్ సైకాలజిస్ట్. అయితే వీరు సీనియర్ కపుల్ని ఎరిగి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ N. గీతాశ్రీ, MBBS, MD, FIDM, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు N. దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.